గ్రామ్ డక్ సేవలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఏ డాక్యుమెంట్స్ మనము ఆఫీస్కి వెళ్ళాలన్న దాని గురించి ఒక చిన్న వీడియో. ముందుగా జీడిఎస్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరికీ అబ్దుల్స్ ఆన్లైన్ తరపున కంగ్రాట్స్ అండి. అదేవిధంగా ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. డాక్యుమెంట్స్ గురించి మనం చూసుకున్నట్టయితే మెయిన్గా 10th మార్క్ షీటు, ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద అప్లై చేసిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉంటే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అన్న మీ యొక్క 10th మార్క్ షీట్ ఈ రెండింటిలో ఏదున్నా పర్లేదు. అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్. ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అనేది మనం ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఈ మెడికల్ సర్టిఫికేట్ గురించి నేను ఇంకొక వీడియో అయితే ఈ ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మెడికల్ సర్టిఫికేట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలా అనే దాని గురించి కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఆ యొక్క వీడియో తరపున మీకు తెలుస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే అరుణాచల్ ప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైబల్ లాంగ్వేజ్ మీకు తెలుసో లేదో దాని గురించి ఆ యొక్క పాయింట్. నెక్స్ట్ మీరు జీడిఎస్కి అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చింది కదా, ఆ యొక్క అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు మర్చిపోకుండా మీ యొక్క ఫొటోస్ కూడా తీసుకెళ్ళాల్సి ఉంటుంది. అంతేనండి వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.